వీటిని అనుకుంటా బెడ్ బగ్స్ అంటారు కదా. ఈ హోటల్ మాత్రం వస్తుంది, సజెస్ట్ చేయండి మామ. ఇక్కడ నుంచి చూసారా నా హోటల్ ఎంత పెద్దగా కనిపిస్తుందో, చాలా పెద్దది నిజంగా. వచ్చేసింది మామ విశాఖపట్నం జంక్షన్. బయటకు వచ్చాం మామ, ఆటో మాట్లాడాము, 250 తీసుకున్నాడు అనమాట. వచ్చేసాం మామ హోటల్కి. ఇదే ట్రీబో బ్లాక్ అండ్ వైట్ అంట, అట్లానే ఉంది హోటల్ అంతా బ్లాక్ వైట్. లోపల అట్లా చూద్దాం బ్రో, పోదాం. ఆర్కే బీచ్ పక్కనే అనమాట, వాకింగ్ డిస్టెన్స్ అంతే. 5 minutes వెయిట్ చేయమని చెప్పారు, చూస్తా ఉన్నాం. అరగంట పట్టించారు మావా చెక్ ఇన్ చేయడానికి. వాళ్ళ దగ్గర ట్విన్ బెడ్ గా లేవంట, మాస్టర్ బెడ్ ఇచ్చారు. మాస్టర్ అంటారు నాకు, కింగ్ బెడ్. ఇప్పుడే ఫ్రెష్ క్లీన్ చేశారు అనమాట. బాగా ఉంది బాత్రూమ్ డోరా, స్లైడింగ్ బాగానే ఉంది. ఏం పెట్టలే వాళ్ళు, బ్రష్లు గిష్లు ఏం పెట్టలే, ఇంకంతా ఖాళీగానే ఉంది. ఇప్పుడే క్లీన్ చేశారు, చెప్పాలి వాళ్ళకి. పక్కనే హోటల్ ఉంది, మనం ఆడ బుక్ చేసుకోవాల్సిందే. 25,000 ఒక రోజు. ఏసీకి రిమోట్ బదులు ఇట్లా ఇచ్చేసారే, ఏ బటన్ కొడితే ఏం వస్తుందో కూడా తెలియట్లేదు కదా. ల్యాంప్ పని చేయట్లేదు, ల్యాంప్. హోటల్ అని చెప్పాను కదా, ఇదే అనమాట లెఫ్ట్ సైడ్ లో ఉండేది. జస్ట్ 25,000 ఒక రోజు. అంతా ఎతికాము, అసలు స్విచ్లే లేవు, అన్ని స్విచ్లు ఇక్కడే ఉన్నాయన్నమాట. చూడడానికి బాగా ఇచ్చాడు సోఫా, మిగతా ఏమీ లేదు. చూడు వాటర్ బాటిల్ కూడా లేదురా కనీసం. ఇస్తా అని చెప్పి పోయాడు, అరగంట అయింది. రూమ్ లో ఒక్క స్విచ్ కూడా లేదనమాట, అన్ని దీంట్లోనే. ఏసీ, ఫ్యాన్, వాష్రూమ్, లైట్లు అన్ని దీంట్లోనే కంట్రోల్ చేసుకోవాలి. విశాఖపట్నం వరుణ్ బీచ్. ఇక్కడ ఐనాక్స్ కూడా ఉందన్నమాట పక్కనే. అన్ని సినిమాలు చూసావా, ఏమన్నా చూడాల్సిన పెండింగ్ ఉన్నాయా? ఇదే మా ఆర్కే బీచ్, ఎదురుగానే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సాయంత్రం వద్దాం, ఇప్పుడు ఫుల్గా ఎండ ఉంది. బెడ్షీట్ మరీ వర్స్ట్గా ఉంది మా హోటల్లో. అసలు చూడండి, వాష్ కూడా చేసినట్లేరు, అంతా మరకలంతా కనిపిస్తున్నాయి. పురుగులు కూడా ఉన్నాయి మామ, మరి నల్లులు అంటారు చూడు, అవి ఉన్నాయి. ఇప్పుడే కనిపించింది, ఆడికి వెళ్ళిపోయింది ఇప్పుడే. ఇందాక చెప్పాను కదా దీని గురించి, ఇంకెన్ని ఉన్నాయో తెలీదు, ఇప్పటికే చాలా కనిపించాయి. కనీసం ల్యాండ్ లైన్ కూడా పనిచేయట్లేదు తెలుసా. భలే హోటల్లో బుక్ చేయించాను అనవసరంగా. వీళ్ళ కార్డు ఒకటి తీసుకున్నాను, ఇంకా దాంట్లో నుంచి చేయాలి ఫోన్. ఇంకా తెలియదు ఎన్ని ఉన్నాయో. ఈ కుడితే బాగుండవంట తెలుసా. వీటిని అనుకుంటా బెడ్ బగ్స్ అంటారు కదా. ఇంకా రూమ్ షిఫ్ట్ చేయమని అడిగామా, చేస్తామన్నారు. 5 నిమిషాలు అంట దానికి కూడా. చూద్దాం. ఎలానో మంచిదైంది, బట్టలు ఏమి ఇంకా ఓపెన్ చేయలేదు, బ్యాగ్ ఏమి. ఏమావా భలే హోటల్ చేయించాను నేను. బీచ్కి దగ్గర ఉందని చేయించాను మామ, నాకేం తెలుసా. రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి, 4.1 ఉంది మ్యాప్స్లో. అయినా కానీ ఏందో ఇట్లా ఉంది. 5 నిమిషాలు అని చెప్పారా, 15 నిమిషాలు అయిపోయింది, ఇంకా ఎవరు రాలేదు. వెయిట్ చేస్తున్నాం. బెడ్ మీద కూర్చోవట్లేదు అనమాట. మళ్ళీ కుట్టరాని చోట కుట్టిందనుకో ఇంకేం లేదు. అందుకని మామింది వరకు ఆడ దాని మీద పడుకోమన్నాడు జాలీగా. అప్పుడేం కొట్టలే లక్కీగా. ఈ హోటల్ మాత్రం వస్తుంది, సజెస్ట్ చేయండి మామ. అరగంట అయిపోయింది, ఇంకా అసలు వాళ్ళ నుంచి ఏం రెస్పాన్స్ లేదనమాట. మన బ్రో అయితే కుట్టాయని పడుకుని నిద్రపోతున్నాడు పాపం. నైట్ అంతా ట్రావెల్ చేసి వచ్చాము, ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుందామంటే ఈ హోటల్ ఏమో 8 days వచ్చింది. ఇంకేం చేయలేము, ఏంటో ఇల్లు. ఇంకోసారి కూడా కాల్ చేశాను, రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. ఏం చేయాలి, అట్లా పడుకుని నిద్రపోవాలి. నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది. ఇది ఇంకో రూమ్ అనమాట, ఇప్పుడే షిఫ్టింగ్ జరిగింది. మీరు చూడబోతా చూడాలి. 3వసారి కాల్ చేస్తే గానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి మనిషిని పంపలేదు అనమాట రూమ్ షిఫ్టింగ్ కి. అలా ఉంది ఇక్కడ, ఏం చేద్దాం. వ్యూ పర్లేదు, కొంచెం బాగుంది ఇక్కడ నుంచి. ఇదండి ఏదో హోటల్ ఉంది ఇక్కడ. ఇది వచ్చి ఐనాక్స్. ఈ బెడ్కి పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేయలేదు మామ, ఇంకా చూద్దాం. వాటికి 5 బయట పెడితే అప్పుడు చూద్దాం, ఎందుకు మనమే టెన్షన్ పెట్టుకోవడం. మళ్ళీ రూమ్ షిఫ్ట్ అయ్యే ఓపిక నాకు లేదు. మళ్ళీ వాళ్ళకి 4 సార్లు ఫోన్ చేసి 2 సార్లు యాడ్ చేసాం. మరి పాపం మన బ్రో అయితే ఫుల్ నిద్రపోతా ఉన్నాడు అనమాట. ఇంకా లేపి మరీ రూమ్ షిఫ్ట్ చేయించా. ఈవినింగ్ అలా బీచ్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, అంతే నిద్రపోయాను, టైం అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతే ఏం కనిపిదని కనిపించినంత రోజు చూద్దామని బయలుదేరుతున్నా. ఎంత కనిపిస్తే అంత చూద్దాం. ఇది బీచ్ రోడ్ మామ, రైట్ సైడ్ సముద్రం అనమాట. చీకట్లో ఏం కనిపించట్లేదు. ఇదంతా నో హోటల్ రోడ్. ఈ రైట్ సైడ్ కనిపిస్తుందా, ఇది నో హోటల్. చాలా పెద్దది. వాకింగ్ చేయడానికి అంతా చాలా బాగా చేస్తున్నారు తెలుసా, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసారా నో హోటల్ ఎంత పెద్దగా కనిపిస్తుందో, చాలా పెద్దది నిజంగా. ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంది. నాయన
మీకు ఏం కనబడుతుందో నాకు అది తెలియట్లేదు. ఇక్కడ కనబడుతుంది చూసా, పక్కనే బీచ్ అన్నమాట. ఇది సముద్రము, ఎదురుగా ఉండేది నోవోటెల్ హోటల్. ఈ హోటల్లో ఉండే రూమ్ నుంచి సముద్రం వ్యూ ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ వ్యూ మనం కూడా చూడాలంటే 25,000 పెట్టాలన్నమాట ఒక రోజుకి. అంత కాస్ట్, అంత రిచ్ మనం కాలేదు, అంత స్పాన్సర్ చేసే కంపెనీలో కూడా జాయిన్ అవ్వలేదు అనమాట. ఇంకా కొంచెం వెళ్తున్నప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుండేది మా సముద్రం. ఇంకా ఏం చేస్తాం, రేపు మార్నింగ్ వద్దాం సన్ రైజ్ కైనా కనీసం. ఇప్పుడంటే టికెట్ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, కానీ ఏదో ఒక రోజు ఫ్యూచర్లో మన ఓన్ డబ్బులతో ఇలాంటి హోటల్లో ఉండాలి. ఇది మా ఆర్కే బీచ్ బస్ స్టాండ్. చాలా మంది ఉన్నారు, చాలా మంది జనాలు ఉన్నారు. ఆర్కే బీచ్ చూసారా మా ఎంతమంది జనాలతో ఉందో, ఫుల్ జనాలు. ఫ్లైట్ చూసారా కిందనే పోతుంది, పక్కన ఎయిర్పోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంకా అలా తిరిగి హోటల్కి వచ్చేసాను మామ. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.